చంద్రబాబు ఏది అనుకుంటారో అదే చేస్తారు. ఏదైనా ఇస్తాను అని చెప్పారంటే అది ఖచ్చితంగా ఇవ్వరు అన్న కాన్సెప్ట్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పిఠాపురం వర్మ విషయంలో కూడా అదే జరిగింది. వర్మకి సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగానే షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడివ్వలేదు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే 2 సార్లు మోసపోయిన వర్మ మరోసారి దానికి గురికాక తప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు కనిపించలేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. తీరా చూస్తే వర్మకిచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక వర్మ పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఇక్కడితో సమాప్తం అయిపోయినట్టే అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. టీడీపీ తన ఎమ్మెల్సీలో 5 స్థానాలు ఖాళీ అవుతుంటే జనసేన నుంచి నాగబాబు 1 స్థానం, బీజేపీ కూడా 1 స్థానం, టీడీపీకి 3 ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతున్నాయి. ఇందుకు సంబంధించి 3 అభ్యర్థులను కూడా టీడీపీ ప్రకటించింది. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్రని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ. మరీ ముఖ్యంగా వర్మ, బుద్దా వెంకన్న, దేవినేని ఉమ, వంగవీటి రాధ లాంటి వాళ్లను పక్కన పెట్టేశారు. బీదా రవిచంద్రకిచ్చారు. బీటీ నాయుడికి మరోసారి అవకాశం ఇచ్చారు.